So today we all learn about intersection of plane and cone. Intersection of plane and cone. So డయాగ్రామ్ తీసుకుందాం. కోన్ తీసుకుందాం. ఎటువంటి కోన్ అండి? ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్. అంటే ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ అనేసరికి వెర్టెక్స్ ఏమవ్వాలి? 0, 0, 0. అలాగే ప్లేన్ అనేది ఏమవ్వాలి? ప్లేన్ కూడా ఏమవ్వాలి? ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ అవ్వాలి. ఎందుకంటే ఈ ప్లేన్ అనేది కోన్ ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేసిందంటే ఆ ప్లేన్ అనేది కోన్ తలకు వెర్టెక్స్ ద్వారా పాస్ అవుతుంది కదండి. ద ఈక్వేషన్ ఆఫ్ కోన్ through vertex 0, 0, 0 is f of x, y, z equals to 0. The equation of plane through origin is ax plus by plus cz equals to 0. సో ఆరిజిన్ ద్వారా వెర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకున్నాం. దీన్ని ఫంక్షన్ నోటేషన్ లో ఎందుకు రాసాను అంటే జనరల్ గా ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటి? ax² ప్లస్ by² ప్లస్ cz² ప్లస్ 2hxy ప్లస్ 2fyz ప్లస్ 2gzx ఈక్వల్స్ టు 0 కదండి. ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ cz ఈక్వల్స్ టు 0. ఈ ప్లేన్ అనేది కోన్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది. కట్ చేస్తుంటే మనకి ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తున్నాయి? 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఆల్రెడీ వీ నో దాట్ కోన్ కి నెంబర్ ఆఫ్ జనరేటర్స్ ఉంటాయి. బట్ ఒక కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం మనకి 2 జనరేటర్స్ తెలియాలి కదా. సో ఆ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫంక్షన్ నోటేషన్ లో తీసుకోకున్న ఈక్వేషన్ తీసుకునేటప్పుడు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇబ్బంది అవుతుందండి. అందుకోసం ఫంక్షన్ నోటేషన్ లో తీసుకున్నాను. ఓకే అండి. సో అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేన్ అనేది కోన్ ని కట్ చేస్తుంటే మనకి ఇక్కడ ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి? 2 intersecting lines. Since the plane cuts the cone, then we get 2 intersecting lines. So let the intersecting line through origin is x minus 0 by L equals to y minus 0 by m equals to z minus 0 by n. సో ఏం చేసాము? 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనకు తెలియదు కదా, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సినవే ఇంటర్సెక్టింగ్ లైన్స్. కాబట్టి ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ కూడా దేని ద్వారా పాస్ అవుతాయి? ఆరిజిన్ ద్వారా. సో ఆరిజిన్ ద్వారా పాస్ అవుతున్న జనరల్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఏమవుతుంది అది? x minus 0 by L equals to y minus 0 by m equals to z minus 0 by n. That implies ఏమవుతుంది? x by L equals to y by m equals to z by n. అంటే x is to y is to z equals to ఏమవుతుంది? L is to m is to n. సో ఇప్పుడు ఈ x y z, x కి బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? L, y కి బదులు m, z కి బదులు n. ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు? మనం తీసుకున్న ప్లేన్ అండ్ కోన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x, y, z వాల్యూస్ ఇన్ above plane and cone, then we get సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? f of x అంటే ఎంత? L, y అంటే m, z అంటే n, దట్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇదేంటండి? a ఇంటూ x అంటే L ప్లస్ b ఇంటూ y అంటే m ప్లస్ c ఇంటూ z అంటే n. సో దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లేన్ లో సబ్స్టిట్యూట్ చేసాం కదండి xyz వాల్యూస్. ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని L ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ, M ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ, N ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ కన్వర్ట్ చేయాలి. సో నేను L ఈక్వల్స్ టు సంథింగ్ గా కన్వర్ట్ చేస్తాను. L ఈక్వల్స్ టు సంథింగ్ గా కన్వర్ట్ చేయాలని రూల్ ఏం లేదండి, ఎలా అయినా చేసుకోవచ్చు. సో AL ఈక్వల్స్ టు ఏమవుతుంది? -BM - CN.
సో ఎల్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ కామన్ తీస్తే బిఎం మైనస్ ఆఫ్ బిఎం ప్లస్ సిఎన్ బై ఏ. ఈ ఎల్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. చేయండి, ఏమొస్తుంది అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎల్ అంటే ఎంత, మైనస్ ఆఫ్ బిఎం ప్లస్ సిఎన్ బై ఏ కామం ఎం కామా ఎన్ ఈక్వల్స్ టు 0. సో మనం ఫంక్షన్ నోటేషన్ లో తీసుకున్న కోన్ అనేది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కదండి, కంప్లీట్ గా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ వై జెడ్ కదా. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈక్వేషన్ కూడా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ ఎం అండ్ ఎన్, ఎం ఎన్ఎల్ లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చిందండి. సో సెకండ్ డిగ్రీ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, 2 ఫ్యాక్టర్స్. సిన్స్ ఇట్ ఈస్ ఏ second degree equation in m and n, then we get two factors. సో 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కదండి, అందులో ఫస్ట్ ఫ్యాక్టరు అలాగే ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే మనకి ఎల్ఎంఎన్ వాల్యూస్ వస్తాయి. అంటే ఆ ఎల్ఎంఎన్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. అదేవిధంగా మనకి ఇందులో వచ్చిన సెకండ్ ఫ్యాక్టర్ ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే ఎల్ఎంఎన్ వాల్యూస్ వస్తాయి, దాన్ని ఈ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ ఫస్ట్ ఫ్యాక్టర్, then we get an intersecting line. And solve equation 1 and second factor, then we get second intersecting line. సో ఏమొచ్చిందండి, ఇది సెకండ్ డిగ్రీ ఎంఎన్ లో వస్తుంది కదా, దీన్ని సాల్వ్ చేసి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో యూస్ చేసి సాల్వ్ చేస్తే మనకి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ తాలూకా డిఆర్ఎస్ వస్తాయి, అంటే ఎల్ఎంఎన్ వాల్యూస్ వచ్చేస్తాయి. అలాగే ఇందులో సెకండ్ ఫ్యాక్టర్ ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే ఎల్ఎంఎన్ వాల్యూస్ వస్తాయి. వాటిని మళ్ళీ మనం తీసుకున్న లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. అంటే కంప్లీట్ గా ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తున్నాయి, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్. ప్రాబ్లం కూడా ఇదే ప్రొసీజర్ లో చేస్తామండి. సో ఒక ప్రాబ్లం చెప్తే మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఎప్పుడైనా ప్లేన్ అనేది ఒక కోన్ ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయండి, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. సో 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ మనకి తెలియదు కదా. సో ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ అనేది తెలియదు కాబట్టి అదేంటి, జనరల్ లైన్ ఈక్వేషన్ తీసుకుంటాం. అది కూడా ఎటువంటి లైన్ అండి, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్. ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ ఎందుకు తీసుకుంటున్నాం, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ కోన్ ని ఈ లైన్, ఆ కోన్ తాలూకా జనరేటర్స్ అనే వెటెక్స్ ద్వారా పాస్ అవుతాయి కదా, సో అందుకోసం. సో అందులో ఫస్ట్ వన్ అండి, ఫస్ట్ వన్ find the equation of the line of intersection of plane 2x plus y minus z equals to 0 and the cone 4x square minus y square plus 3z square equals to 0. సో ఏమిచ్చాడండి, ఏమిచ్చాడు, ఒక ప్లేన్ ఇచ్చాడు, కోన్ ఇచ్చాడు. ఆ ప్లేన్ అనేది కోన్ ఏం చేస్తుంది అన్నాడు, ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఏంటండి, ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో డయాగ్రామ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది కోన్, వాడిచ్చిన కోన్ అండి. ఈ కోన్ ని ప్లేన్ ఏం చేస్తుంది అన్నాడు, ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు. ఆ ప్లేన్ కూడా ఏంటండి, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోనేనండి, ప్లేనేనండి, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ టైం ఉందా, లేదు కదా. సో వెటెక్స్ కంపల్సరీగా ఏమవుతుంది, ఆరిజిన్ అవుతుందండి ఈ ప్లేన్ పై కోన్. అయితే ముందు ఇచ్చిన కండిషన్స్ రాద్దాం. గివెన్ కోన్ ఈజ్ S equals to 4x square minus y square
plus 3z square equals to 0. And plane ఏమి ఇచ్చాడు? Plane is 2x plus y minus z equals to 0. అయితే ఈ ప్లేన్ అనేది కోన్ ఏం చేస్తుంది? కట్ చేస్తుంది, ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఎన్ని లైన్స్ ఫామ్ అవుతాయండి? 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి కదా. సిన్స్ ద ప్లేన్ cuts the cone, then we get an intersecting lines. So మనం ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ తెలియదు కదా. ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ ఏం తీసుకుంటామంటే జనరల్ లైన్ తీసుకుంటాం. జనరల్ లైన్ తీసుకునేటప్పుడు ఆ జనరల్ లైన్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది కదండి. ఎందుకంటే ఈ కోన్ తాలూకా జనరేటర్స్ అనేవి ఆరిజిన్ ద్వారా పాస్ అవుతాయి కదా. సో లెట్ ఎల్ ఈక్వల్స్ టు ఏంటండి? ఎక్స్ బై ఎల్ ఈక్వల్స్ టు వై బై ఎం ఈక్వల్స్ టు జెడ్ బై ఎన్. అంటే ఏమవుతుంది? ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎల్ ఈస్ టు ఎం ఈస్ టు ఎన్. అంటే ఎక్స్ కి బదులు ఎల్, వైకి బదులు ఎం, జెడ్ కి బదులు ఎన్. ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు? వాడిచ్చిన ప్లేను కోన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 4l square minus m square plus 3n square equals to 0 and 2l plus m minus n equals to 0. సో దీని నుంచి ఇప్పుడు ఏం చేయాలన్నాను? ఈ ఈక్వేషన్ ని నేను కాన్సెప్ట్ ఎలా చెప్పానో ప్రాబ్లం తాలూకా సొల్యూషన్ కూడా అలానే చెప్తున్నానండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్లేన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ నుంచి ఏం చేయాలి? ఎల్ ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ, ఎం ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ, ఎన్ ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ కన్వర్ట్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎన్ ఈక్వల్స్ టు సంథింగ్ గా కన్వర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఎన్ ఉంది కదా, అటు వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లస్ ఎన్. అండ్ ఎన్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి. సో ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2l ప్లస్ m. ఈ n వాల్యూని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది? 4l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ n అంటే ఎంత? 2l ప్లస్ m హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అంటే ఏమొచ్చింది? 4l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. ఎక్స్పాండ్ చేయండి. ఏమొస్తుంది? 4l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ 2 2 జా 4 4lm ఈక్వల్స్ టు 0. సో 4l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ 3 4 జా 12l స్క్వేర్ ప్లస్ 3m స్క్వేర్ ప్లస్ 3 4 జా 12lm. సో 4l స్క్వేర్ ప్లస్ 12l స్క్వేర్ 16l స్క్వేర్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 3m స్క్వేర్ ప్లస్ 2m స్క్వేర్ ప్లస్ 12lm. ఓవరాల్గా ఏం కామన్ తీసేయచ్చు? 2 కామన్ తీసేయచ్చు అనుకుంటానండి. కామన్ తీస్తే ఏమొస్తుంది? 8l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 12lm ఈక్వల్స్ టు 0. అబ్జర్వ్ చేయండి, ఇది కంప్లీట్ గా ఎల్ఎంఎల్ లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ వచ్చింది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి? 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో దీన్ని ఇలా రాసుకోవచ్చండి. 12 8 జే కదా 72. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేసరికి ఏం చేయాలి? సో 2 కామన్ తీసాం కదా. ఇక్కడ ఏమొస్తుంది? 6lm కదా. ఓకే, 8 6 జా 48 కదండి. ఏమొచ్చింది? 8l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ప్లస్ 6lm ఈక్వల్స్ టు 0. అంటే దీన్ని 8l స్క్వేర్ ప్లస్ 6lm ప్లస్ m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు ఏంటండి? ఎనీ 2 కాన్స్టెంట్స్ తీసుకునేటప్పుడు ఆ 2 కాన్స్టెంట్స్ ని యాడ్ చేస్తే ఎంత రావాలి? 6lm రావాలి. అదేవిధంగా 2 కాన్స్టెంట్స్ ని మల్టిప్లై చేస్తే ఏం రావాలండి? 8l స్క్వేర్ m స్క్వేర్ రావాలి. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చా? 8l స్క్వేర్ ప్లస్ 4lm ప్లస్ 2lm ప్లస్ m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 4lm ప్లస్ 2lm 6lm 4 2 జా 8l స్క్వేర్ m స్క్వేర్. సరిపోయిందా? ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 4l కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుందండి? 2l. ఇక్కడ 4l పోతే m. ఇక్కడ కూడా 2l ప్లస్ m కామన్ ఫ్యాక్టర్ రావాలంటే ఎంత కామన్ తీస్తారు? m కామన్ తీయండి. కామన్ తీస్తే ఏమొస్తుంది? 2l ప్లస్ m. అంటే ఓవరాల్ గా ఏం కామన్ తీయచ్చు? 2l ప్లస్ m కామన్ తీస్తే ఏమొస్తుంది? 4l ప్లస్ m ఈక్వల్స్ టు 0. అంటే ఏమొచ్చింది? 2l ప్లస్ m ఈక్వల్స్ టు 0 అండ్ ఏంటండి? 4l ప్లస్ m ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 2, దీని ఈక్వేషన్ 3 అనుకోండి. 1 and 2 సాల్వ్ చేస్తే మనకి ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. అలాగే 1 and 3 సాల్వ్ చేస్తే
సెకండ్ లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. వాటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి, మనం తీసుకున్న లైన్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్ వచ్చేస్తాయి కదా. సో సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2 సాల్వ్ చేయండి. L M N. సో ఇక్కడ L కోఎఫిషియంట్ ఎంత 2, M కోఎఫిషియంట్ 1, N కోఎఫిషియంట్ -1. ఇక్కడ L కోఎఫిషియంట్ 2, M కోఎఫిషియంట్ 1, N కోఎఫిషియంట్ 0 కదా, ఎందుకంటే ఇక్కడ N టర్మ్ అనేది లేదు కదా, N టర్మ్ అనేది లేదు కదండి. సో సాల్వ్ చేయండి. ఏమొస్తుంది, L వాల్యూ కావాలంటే L ఉన్న కాలమ్ ని క్లోజ్ చేస్తే 1 into 0 0, -1 into -1 -1, మైనస్ ఇంటూ మైనస్ +1. నెక్స్ట్ M కే సైన్ వస్తుందండి, నెగిటివ్ సైన్ కదా. సో M వాల్యూ కావాలంటే M ఉన్న రోని కాలమ్ ని క్లోజ్ చేస్తే 2 into 0 0, -2 into -1 -2, మైనస్ ఇంటూ మైనస్ +2. దట్ ఈక్వల్స్ టు N బై N వాల్యూ కావాలంటే N ఉన్న రోని కాలమ్ ని క్లోజ్ చేస్తే 2 1 2, -2 1 2, అంటే L వాల్యూ ఏమొచ్చింది 1, M వాల్యూ 0 + 2 2, కానీ పైన నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -2, N వాల్యూ 0. సో నెక్స్ట్ 1 and 3 సాల్వ్ చేయాలి. 1 and 3 సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంకొక ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. ఈక్వేషన్ 1 and థర్డ్ ఈక్వేషన్. సో సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 3, then we get సాల్వ్ చేయండి. L M N. L కోఎఫిషియంట్ ఎంత 2, M కోఎఫిషియంట్ 1, N కోఎఫిషియంట్ -1. సో థర్డ్ ఈక్వేషన్ లో L కోఎఫిషియంట్ ఎంత 4, M కోఎఫిషియంట్ 1, N టర్మ్ ఉందా లేదు కదా, అంటే ఎంత అవుతుందండి 0. సబ్స్టిట్యూట్ చేస్తే L వాల్యూ కావాలంటే L ఉన్న రోని కాలమ్ ని క్లోజ్ చేస్తే 1 into 0 0, -1 into -1 -1, మైనస్ ఇంటూ మైనస్ +1. అండ్ M కే సైన్ తీసుకోవాలి, నెగిటివ్. M వాల్యూ కావాలంటే M ఉన్న రోని కాలమ్ ని క్లోజ్ చేస్తే 2 into 0 0, -4 into -1 -4, మైనస్ ఇంటూ మైనస్ +4. దట్ ఈక్వల్స్ టు N వాల్యూ కావాలంటే N ఉన్న రోని కాలమ్ ని క్లోజ్ చేస్తే 2 into 1 2, -1 into 4 4, అంటే L వాల్యూ ఏమొచ్చింది 1, M వాల్యూ -4, N వాల్యూ -2. సో ఈ LMN వాల్యూస్ వచ్చాయి కదండి. ఈ LMN వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. మనం తీసుకున్న లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయండి, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్. సబ్స్టిట్యూట్ LMN వాల్యూస్ in equation in given line, in line L, then we get సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. L వాల్యూ ఎంత వచ్చింది 1, M వాల్యూ -2, N వాల్యూ 0. ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, L1 అనేది x/1, దట్ ఈక్వల్స్ టు y/m అంటే ఎంత -2, దట్ ఈక్వల్స్ టు z/n అంటే 0. సో నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x/l అంటే ఎంత 1, y/m అంటే ఎంత -4, z/n అంటే ఎంత -2, which is the required lines. సో ఇదండి, ఒక ప్లేన్ ఇచ్చి కోన్ ఇచ్చి ఆ ప్లేన్ అనేది కోన్ ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. సో ఆ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ తెలియదు కదండి, దానికి ఏం తీసుకుంటాం, జనరల్ లైన్ తీసుకుంటాం. జనరల్ లైన్ తీసుకొని ఎటువంటిది ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ తీసుకుంటాం. సో ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే జనరల్ లైన్ అంటే ఏమవుతుంది, x/l ఈక్వల్స్ టు y/m ఈక్వల్స్ టు z/n. సో అంటే ఏమవుతుంది, x is to y is to z ఈక్వల్స్ టు ఏంటి, l is to m is to n. సో ఈ XYZ వాల్యూస్ ని వాడు ఇచ్చిన ప్లేన్ కోన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LM ఒక ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్ లో ప్లేన్ లో తీసుకున్న దాని నుంచి ఏం చేయాలన్నాను, L ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ, M ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ, N ఈక్వల్స్ టు సంథింగ్ గా కానీ కన్వర్ట్ చేయాలి. నేను N ఈక్వల్స్ టు సంథింగ్ గా కన్వర్ట్ చేశాను, ఎందుకంటే ఇది -n ఉందట వెళ్తే +n అవుతుంది కదా, పాజిటివ్ వాల్యూ వస్తే ఈజీగా సాల్వ్ అయిపోద్దని. మీకు కావాలంటే M ఈక్వల్స్ టు సంథింగ్ గా తీసుకోవచ్చు, లేదు అంటే L ఈక్వల్స్ టు సంథింగ్, ఎలా అయినా తీసుకోవచ్చు అండి. ఈ N వాల్యూని ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కంప్లీట్ గా ఈక్వేషన్ అనేది LML లో వస్తుందండి. LML లో వచ్చింది కాబట్టి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి, LML లో
2 ఫ్యాక్టర్స్ వస్తాయి. దాన్ని ఈక్వేషన్ 2, 3 అనుకున్నాం అనుకోండి. ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేస్తే ఒక లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. అలాగే ఈక్వేషన్ 1 and 3 సాల్వ్ చేస్తే ఇంకో లైన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ వస్తాయి. ఈ రెండు వాల్యూ ఈ ఎల్ఎంఎన్ వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, మనం తీసుకున్న లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయండి. సో ఇది నెక్స్ట్ ఏంటంటే లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ అండ్ కోన్ లో ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి ఇంపార్టెంట్ చాలా, అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.